హల్లెలూయా. మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు తన యొక్క రాజ్యమును అందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం అనేది ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఎవరైనాను పరలోక రాజ్యములో ప్రవేశించవచ్చు. ఆ విషయాన్ని మనం ఈనాడు మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఎవరైనాను దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించవచ్చు అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది. కాకపోతే కొన్ని షరతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది క్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ కూడా తెలియచేయబడుతూ ఉన్నది. ఏమిటి ఆ షరతు? పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందరికీ కూడా ఆశ ఉన్నది. ప్రతి ఒక్కరం కూడా ఆ రాజ్యంలో ప్రవేశించాలని ఆశతోటి ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆశ మాత్రమే ఉంటే సరిపోదు, విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోదు, దానికి తగినటువంటి ప్రయత్నము కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏమి ప్రయత్నం చేయాలి? ఇరుకైన మార్గము గుండా, ఇరుకైన ద్వారము గుండా ప్రయాణం చేయడానికి ప్రయత్నము చెయ్యాలి. అది చాలా ఈజీగా వచ్చేటువంటి రాజ్యము కాదు పరలోక రాజ్యము. చాలా సులభంగా నేను పొందుకుంటానులే, చాలా ఈజీగా నేను పొందుకుంటానులే. ఏముంది పరలోక రాజ్యము పొందుకోవడం అంటే? క్రైస్తవుడిగా మారిపోతే సరిపోతుందిలే, లేదా క్రీస్తు నామంలో జ్ఞాన స్నానం పొందుకుంటే సరిపోతుందిలే, ఆదివారము సంఘంలో బైబిల్ పెట్టుకొని గుడికి వస్తే సరిపోతుందిలే, లేదా పండగ రోజు చర్చి పండగ వస్తుంది, చక్కగా పండగ రోజు నేను అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాను, లేదా చర్చికి అయ్యేటువంటి పండగకి అయ్యేటువంటి ఖర్చులన్నిటిని కూడా నేను భరిస్తాను, అనేకమైనటువంటి ఆర్భాటాలు చేస్తాను, అనేకమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తాను, కాబట్టి నాకు పరలోక రాజ్యము వచ్చేస్తుందిలే. వస్తుందంటారా? నువ్వు ఆదివారం గుడికి వచ్చినంత మాత్రం పరలోక రాజ్యము రాదు. నువ్వు ఆదివారం గుడికి వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చదివినంత మాత్రం పరలోక రాజ్యము రాదు. ఏదో పండగ రోజు గుడికి వచ్చి చక్కగా ఆర్భాటాలు చేస్తాను, గుడికంతా కూడా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేస్తాను, అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా భరిస్తానని చెప్పేసి పలుకులు మాట్లాడినంత మాత్రాన పరలోక రాజ్యము రాదు. నీళ్ళలో మునిగి లేచినంత మాత్రాన పరలోక రాజ్యము రాదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కాదు ప్రభు చేయమంటూ ఉన్నది. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏం చేయమంటూ ఉన్నాడు? ఇరుకైనటువంటి మార్గము గుండా, ద్వారము గుండా ప్రవేశించాలి. ఇరుకైనటువంటి ద్వారం గుండా నువ్వు ప్రయాణం చెయ్యాలి. కానీ ఈ ద్వారం గుండా ఎవరెవరైతే ప్రయాణం చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. ఒకడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, ప్రభు కొంతమంది అయినా పరలోక రాజ్యంలో ప్రవేశించేది అంటే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వాళ్ళు, వీళ్ళు మాత్రమేనా? మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? మిగిలిన వారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరా అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ప్రభు క్లియర్ గా చెప్తున్నటువంటి మాట అదేమీ లేదు. వాళ్ళు మాత్రమే అని చెప్పలేదు, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని చెప్పలేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇరుకైనటువంటి మార్గం గుండా నువ్వు వెళ్ళాలి. ఈ ఇరుకైనటువంటి ద్వారం గుండా నువ్వు ప్రయాణము చెయ్యాలి. ఈ ఇరుకైనటువంటి ద్వారం అంటే ఏమిటి? ఈ యెరూషలేము ఆ ప్రాంతం చుట్టూ కూడా ఒక పెద్ద గోడను నిర్మించేశారు, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి, సెక్యూరిటీ పర్పస్. ఎవరు కూడా ఒకసారిగా ఊరి మీద వచ్చి ఆ ఊరినంతా కూడా నాశనం చేయకుండా ఉండడానికి ఒక పెద్ద గోడ నిర్మించుకున్నారు. మనం ఇప్పుడు చూస్తుంటే చైనా వాళ్ళు చూసారా? చైనా వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు? చైనా వాళ్ళు అందరూ కూడా ఒకసారిగా వాళ్ళ మీదకి యుద్ధాలకు వెళ్లకుండా, వాళ్ళు నాశనం చేయకుండడానికి ఆ వాల్ నిర్మించుకున్నారు, పెద్ద గోడ నిర్మించుకున్నారు. అదే రీతిగా యెరూషలేము చుట్టూ కూడా ఒక పెద్ద గోడ ఉంటుంది, ఆ గోడ నిర్మించారు. కాబట్టి ఈ గోడకి యెరూషలేములోకి ప్రవేశించాలి అంటే 12 ద్వారాలు ఉంటాయి.
నువ్వు చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచైనా వెళ్ళాలి అంటే ఆ ద్వారం గుండా మాత్రమే వెళ్ళాలి. పెద్ద పెద్ద గోడలు అవి, కానీ ఆ ద్వారం గుండా మాత్రమే వెళ్ళాలి. పగులంతా కూడా ఈ ద్వారాలు తెరవబడి ఉంటాయి. కానీ రాత్రి అయ్యేసరికి ఈ విశాలమైనటువంటి పెద్ద పెద్ద ద్వారాలన్నీ కూడా మూసివేస్తారు. ఈ మూసివేయబడిన తర్వాత ఆ పెద్ద ద్వారం పక్కనే మరొక చిన్న ద్వారం ఉంటుంది. ఈ చిన్న ద్వారం గుండానే ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టతరం, అంత ఈజీ ఏమీ కాదు. చాలా కష్టంగా ఆ ద్వారం గుండా ప్రవేశించి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే శత్రువులు ఎవరు కూడా అంత ఈజీగా లోపలికి దూరి రావడానికి అవకాశం లేకుండా ఆ యొక్క చిన్న ద్వారాలని వాళ్ళు నిర్మించుకున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అనుకునే సమయంలో శత్రువులు వచ్చి దాడి చేస్తూ ఉంటారు, మీదకి వచ్చి పడిపోతూ ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి దూరడానికి కూడా లోపలికి అంత ఈజీగా కానటువంటి ఒక ద్వారాలు కూడా అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి అటువంటి ఒక ద్వారాన్ని ప్రభు ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా వాళ్ళకి చూసి చెప్తూ ఉన్నాడు. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇటువంటి ఒక ద్వారం గుండా నువ్వు ప్రయాణం చేయాలి. ఎంతో కష్టతరమే, అంత సాధ్యమైనటువంటి పని కాదు, అంత ఈజీ కాదు ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళడం. అంత కష్టపడితేనే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలోనికి, యెరూషలేములోనికి ప్రవేశించగలడు. అదే రీతిగా నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే అటువంటి ఒక కష్టతరమైనటువంటి రీతిగా ప్రయాణం చేయాలి. నీ దేహమును అణుచుకోవాలి. నువ్వు ఇంత కొద్దిగా లావుగా ఉన్నప్పుడు దానిలోకి వెళ్ళడానికి కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, కొన్ని ద్వారాలు చిన్నగా ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తుంటాం, పొట్ట ఉందనుకోండి, పొట్టనంతా కూడా లోపలికి లాక్కుని కొద్ది కొద్దిగా ఆ ద్వారం గుండా వెళ్ళడానికి, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అదే రీతిగా తనను తాను ఏ రీతిగా అయితే ఆ కష్టమునకు గురి చేసుకుంటున్నాడు, ఆ బాధలకి గురి చేసుకొని ఆ ద్వారం గుండా లోపలికి వెళ్తూ ఉన్నారో, అదే రీతిగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళు ఈ కష్టముల గుండా, ఈ శ్రమ గుండా, ఈ బాధ గుండా ప్రయాణం చేయాలి. ఆ ద్వారం గుండానే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలరంట. ఈజీ కాదు. చాలా మంది అనుకుంటూ ఉన్నారేమో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం అంటే ఈజీ అని, ప్రభుని యందు విశ్వాసం కలిగి ఉండటం అంటే ఈజీ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ క్రీస్తు ప్రభుని అనుసరించి జీవించడం కన్నా కష్టతరమైనటువంటి మార్గం మరొకటి లేదు. మిగతా మార్గాల మిగతా చూపించబడుతున్నటువంటి విధాలన్నీ కూడా చాలా ఈజీ. క్రైస్తవునిగా జీవించడం కన్నా కూడా క్రీస్తుని యొక్క బోధనలు చాలా కష్టతరమైనవి. క్రీస్తు మనకు బోధించి ఈ మార్గంలో నడవండి, ఈ రీతిగా మీరు ఉండండి అని బోధించినటువంటి బోధనలు క్రైస్తవ జీవితానికి చాలా కష్టతరం, అంత ఈజీ కాదు. నీ శత్రువులు ప్రేమించు, నేను హింసించే వారి కోసము ప్రార్థించు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు, 1 మైలు నడవమంటే మరొక మైలు నడువు, అడిగిన వారికి లేదనకుండా ఇవ్వు, అప్పు ఇచ్చిన వాడిని మళ్ళా తిరిగి అడగకు. సాధ్యమేనంటారా? మనం ఊహించడం కూడా ఊహించలేరు. ఇవన్నీ కూడా ఎలాగ చేయగలము? కానీ ఈజీ అని చెప్పేసి అనుకుంటాం. కానీ క్రీస్తుని యొక్క బోధనల ప్రకారము జీవించడం అంత ఈజీ ఏమి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ జీవనం అనేది చాలా కష్టతరమైనటువంటిది. కానీ ఈ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధపడినట్లయితే, ఇది కష్టతరమైనప్పటికీ, ఇది దుఃఖకరమైనప్పటికీ, ఇది సమస్యలతో కూడినప్పటికీ, ఇది అనేకమైనటువంటి హింసల గుండా తీసుకొని వెళ్ళేది అయినప్పటికీ కూడా ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధపడినట్లయితేనే, ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ప్రయత్నం చేస్తేనే పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించగలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి 2వ పట్టణంలో చాలా చక్కగా హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలు మనం చదువుతూ ఉన్నాం. ఏ తండ్రి అయితే తన బిడ్డలని శిక్షిస్తాడో ఆయన నిజమైనటువంటి తండ్రి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం చదవండి. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి వారిని దండించును. చూడండి ఎంత క్లియర్గా పరిశుద్ధ వాక్యం సెలవిస్తుందో. ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు తనను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. ఎవరినైతే ఆయన స్వీకరించబోతూ ఉన్నాడు వాళ్ళని ఆయన మందలిస్తాడంట. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి తండ్రి. ఏ తండ్రి అయితే తన యొక్క బిడ్డలను మందలిస్తాడో, ఏ తండ్రి అయితే తన యొక్క బిడ్డలను శిక్షిస్తాడో, నువ్వు చేస్తున్నది తప్పురా అని చెప్పేసి ఏ తండ్రి అయితే తమ యొక్క బిడ్డల్ని హెచ్చరికగా మందలింపు చేస్తూ ఉంటాడో
ఆయనే నిజమైనటువంటి తండ్రి. ఉన్నారు ఎవరైనా తండ్రి నీ బిడ్డ తప్పు చేస్తుంటే చేస్తున్నారులే అని చెప్పేసి సైలెంట్ గా ఉండే తండ్రి ఎవరైనా ఉన్నారా? వాడు ఎట్టబోతే నాకెందుకు, వాడు ఏం చేస్తే నాకెందుకు, వాడు తప్పు చేస్తే నాకెందుకు, పాపం చేస్తే నాకెందుకు అని చెప్పేసి ఏ తండ్రి అయినా మీలో ఎవరైనా ఉన్నారా? నా కొడుకు ఎలా పోయినా నాకు బాధ లేదు, వాడు ఏ తప్పు చేసినా నాకు బాధ లేదు, వాడు ఎలా బతికినా నాకు బాధ లేదని చెప్పేసి చెప్పేటువంటి తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరము కూడా విడిచిపెట్టం. వాడు తప్పు చేశాడు అనుకోండి, వాడిని మందలిస్తాం, అవునా? ఒక దెబ్బ కొడతాం, నువ్వు తప్పు చేస్తున్నారా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏ తండ్రి అయితే తమ యొక్క బిడ్డలను మందలిస్తారో, ఆ బిడ్డల్ని శిక్షిస్తారో వాళ్ళే నిజమైనటువంటి తల్లి తండ్రి. ఎందుకంటే బిడ్డలు పాడైపోవటం ఏ తండ్రికి తల్లికి ఇష్టము కాదు. వారి చెడు ప్రవర్తనతోటి జీవించడము, చెడు విధానంలో జీవించడము, చెడు కార్యాలు చేయటం ఏ తండ్రికి కూడా ఇష్టము కాదు. కాబట్టి తెలిసినటువంటి తండ్రిగా, బాధ్యత కలిగినటువంటి తండ్రిగా, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి ప్రతి తండ్రి కూడా తమ యొక్క బిడ్డలను మందలిస్తారు. అది ప్రేమకి గుర్తు. ఆ మందలింపు కక్షకు కాదు, దేశానికి కాదు. ఆ శిక్షించడం అనేది తనంటే ఇష్టం లేదని చెప్పేసి శిక్షించడంలా, తనంటే కోపం కదా అని చెప్పేసి మందలించడంలా, తానంటే ఇష్టము కాబట్టి ఆ కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టే తండ్రి మందలిస్తాడు, తండ్రి శిక్షిస్తాడు. ఆ రీతిగా మందలించినటువంటి తండ్రే కాదు. అదే పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు సెలవివ్వబడుతుంది. తర్వాత వచ్చిన చదవండి. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలను, ఏలయనా దేవుడు మేము తన కుమారులుగా భావించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా దేవుని కుమారుడుగా పిలువబడాలి అనుకుంటూ ఉన్నారా? దేవుని కుమారులుగా భావించబడాలి, కుమార్తెలుగా భావించబడాలి అనుకుంటున్నారా? ఈ శిక్షల గుండా వెళ్లాల్సిందే, ఈ దుఃఖము గుండా వెళ్లాల్సిందే, ఈ సమస్యల గుండా, ఇరుకైనటువంటి ద్వారము గుండా వేరే మార్గము లేదండి. వీటన్నింటిని కూడా అనుభవించిన వాడే నిజమైనటువంటి శిక్షణ పొందినవాడు. సరైనటువంటి శిక్ష లేకుండా, సరైనటువంటి మందలింపు లేకుండా ఎవరు కూడా సరైనటువంటి రీతిగా ఎదగరు. ఈరోజు అనేక మంది బిడ్డలు తండ్రి మందలిస్తూ ఉన్నాడని, తల్లి కొడుతూ ఉందని చెప్పేసి కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి అనేక మంది బిడ్డల్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది బిడ్డలు తల్లిదండ్రుల మీద కోపానికి, ద్వేషానికి తెచ్చుకుంటున్నటువంటి బిడ్డలను అనేక మంది మన కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. ఎప్పుడు చూసినా మా నాన్న నన్ను తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా మా నాన్న నన్ను కొడుతూనే ఉంటారు. పిల్లలు వినండి, మీకోసమే చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ నాన్న నిన్ను కొడుతున్నాడంటే నీవంటే కోపం ఉండి కాదు. వింటున్నారా పిల్లలు? మీ నాన్న నిన్ను కొడుతున్నాడంటే, మీ అమ్మ నిన్ను తిడుతుందంటే నీ మీద కోపం ఉండి కాదు, నీ మీద ద్వేషంతో కాదు. నువ్వంటే ఇష్టము కాబట్టి, నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు నిన్ను తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, శిక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రీతిగా నువ్వు జీవించి నాశనం అయిపోవడము నీ తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి మీ నాన్న తిడుతున్నాడని, కొడుతున్నాడని చెప్పేసి మీ తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు, మీ తల్లి మీద కోపాన్ని పెంచుకోవద్దు. ఎప్పుడు కూడా వాళ్ళు నువ్వు నాశనం అయిపోవాలని చెప్పేసి కోరుకునేటువంటి ఏ తండ్రి ఉండడు, ఏ తల్లి ఉండదు. వారి మీద నువ్వు ద్వేషం పెంచుకున్నా, వాళ్ళ మీద నువ్వు కోపం పెంచుకున్నా, వాళ్ళ మీద నువ్వు తిరగబడుతున్నప్పటికీ కూడా నువ్వు సరైనటువంటి సన్మార్గంలో వెళ్ళాలి అనేది నీ తండ్రి యొక్క ఆశ, నీ తల్లి యొక్క ఆశ. కాబట్టి దాన్ని గమనించండి. ఎందుకంటే ఈ శిక్ష ద్వారా, ఈ మందలింపు ద్వారా నీకు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి జీవితాన్ని నా బిడ్డ జీవించాలి అన్న దానికోసమే ఈరోజు తల్లిదండ్రులు నిన్ను మందలిస్తూ ఉన్నారు, నిన్ను కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు, నిన్ను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకునేటువంటి బిడ్డలుగా మీరు ఉండండి. చిన్న బిడ్డలారా గమనించండి. ఈ చిన్న చిన్న విషయాలను బట్టి తండ్రి మందలిస్తున్నాడని చెప్పేసి ఇంటి నుంచి వెళ్ళిపోయేటటువంటి బిడ్డగా, ఇంటి తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని పెంచుకునేటువంటి బిడ్డలుగా, తల్లిదండ్రులకు దూరంగా జీవించేటువంటి బిడ్డలుగా మీరు ఉండవద్దు. అది మీకు క్షేమము కాదు, ఎప్పటికీ కూడా అది నీకు క్షేమం కాదు. నీ జీవితాన్ని కట్టగలిగేది, నీ జీవితాన్ని సరైనటువంటి సన్మార్గంలో నడిపించగలిగేది నీ తల్లిదండ్రుల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా.
తల్లిదండ్రులు తిడుతున్నారు, కొడుతున్నారు అని చెప్పేసి ప్రతి చిన్న విషయానికి కూడా బయటికి వెళ్ళిపోయి ఏదో తప్పుడు మార్గాల్ని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పుడు విధానంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆడపిల్లలు వెళ్ళి మా అమ్మకి నేనంటే ఇష్టమే లేదు, ఏంటి మా అమ్మకి నేనంటే ఇష్టమే లేదు, ఎప్పుడు చూసినా తిడతా ఉంటుంది, నన్ను తీసుకుపో, డాడీ తీసుకుపోవాలి, నన్ను తీసుకుపో, మా నాన్నకే నేనంటే ఇష్టమే లేదు, ఎప్పుడు చూసినా కొడతా ఉంటాడు, కాబట్టి మన ఇద్దరు వెళ్ళిపోదాం, నీ దగ్గరే నేను సంతోషంగా ఉంటానని చెప్పేసి చాలా మంది ఆడపిల్లలు ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అబ్బాయిలు కూడా కొన్నిసార్లు ఇదే రీతిగా ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు చూసినా నా తండ్రి ఎందుకు నా మీద ఇంత కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, నేనంటే నా తండ్రికి ఇష్టం లేదా, ఆయనకి ఇష్టం కాబట్టే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు నాశనం అయిపోవడం నీ తండ్రికి ఇష్టం లేదు. దాన్ని గ్రహించిన నాడు, ఎప్పుడైతే నీ తండ్రి ఎందుకు మందలిస్తున్నాడో, నీ తండ్రికి ఎందుకు నిన్ను శిక్షిస్తున్నాడో నువ్వు గ్రహించిన నాడు నీ జీవితము బాగుపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనంలో మనం చూసినట్లయితే క్లియర్ గా మనకి ఇవ్వబడుతుంది, చదువు. మనము శిక్షింపబడినప్పుడు అది కొద్దిసేపు మనకి దుఃఖకరంగానే ఉంటుంది. తండ్రి మనల్ని కొట్టినప్పుడు, మా తండ్రి మనల్ని బాధ పెట్టినప్పుడు, తల్లి మనల్ని మందలించినప్పుడు ఆ నిమిషంలో, ఆ సమయంలో అది కొద్దిగా మనకి దుఃఖకరంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది, దాన్ని జీర్ణించుకోవడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన, ప్రైజ్ ది లార్డ్, ఏం వస్తుందంట, అట్టి దండనచే క్రమశిక్షణ వస్తుంది, మరి నీతిమంతమైనటువంటి నీతి బహుమానం ప్రసాదించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలనుకుంటున్నావా, ఈ దండన గుండా వెళ్లాల్సిందే, వేరే విధానము లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులైనటువంటి తల్లిదండ్రులే, సాధారణమైనటువంటి తల్లిదండ్రులే, నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే నిన్ను ఎంతగా శిక్షించి, నిన్ను ఎంతగా మందలించి, నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించాలి, శిక్షణలో పెంచాలి అని చెప్పేసి ఎంతగా ఆశ కలిగి ఉన్నారే, అటువంటిది నిన్ను తన రూపురేఖల్లో సృజింప చేసుకొని నడిపిస్తూ పోషిస్తున్నటువంటి పరలోకమందు ఉన్నటువంటి నీ తండ్రి ఇంకా ఎంతగా నిన్ను మందలిస్తాడో ఆలోచన చేసుకో, ఇంకెంతగా నిన్ను శిక్షిస్తాడో ఆలోచన చేసుకో. కాబట్టి ఈ ఇరుకైనటువంటి మార్గం గుండా ప్రయాణం చేయడం అనేది ఇటువంటి మందలింపే, ఈ ఇరుకైనటువంటి మార్గం గుండా ప్రయాణం చేయడం అనేది ఇటువంటి శిక్షే. కానీ ఈ శిక్ష తర్వాత ఏముంటుందంట, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము, నీతిమంతమైనటువంటి బహుమానము నీకు లభించబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిక్ష అంతా కూడా క్షణిక కాలమే, మనం జీవించినంత కాలమే, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇదంతా కూడా క్షణిక కాలమే. ఆ సమయంలో కొద్దిగా మనకి బాధగానే ఉంటుంది. ఈ ఇరుకైనటువంటి ద్వారం గుండా వెళ్ళేటప్పుడు, ఇరుకైనటువంటి మార్గం గుండా, కష్టాలు గుండా, సమస్యలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా బాధగానే అనిపిస్తూ ఉంటుంది. నాకు అవసరమా ఈ శిక్ష, నాకు అవసరమా ఈ కష్టములు, నాకు అవసరమా ఈ బాధలు, నాకు అవసరమా ఈ సమస్యలు అన్నటువంటి ఆలోచన కొన్నిసార్లు మనకు వస్తుంది. కానీ ఈ కొద్దిపాటి శిక్షణ తర్వాత, ఈ కొద్దిపాటి మందలింపు తర్వాత, ఈ కొద్దిపాటి కష్టతరము తర్వాత శాశ్వతమైనటువంటి జీవితంలో నిత్యము కూడా ఆనందించేటువంటి బహుమానము నీ కోసము ఎదురు చూస్తూ ఉన్నది. కానీ నిత్య జీవితంలో నిత్యము కూడా ఆనందించాలి అనుకుంటూ ఉన్నావా, లేదా క్షణిక కాలము, ఈ లోకంలో ఉన్నంత కాలము నేను ఆనందంగా, సంతోషంగా, నా ఇష్టానుసారం జీవిస్తున్న ఆలోచన ప్రకారము జీవిస్తున్న మైండ్ ఎటులాగితే అటు వెళ్తూ జీవించాలి, ఆనందించాలి, అన్ని పొందుకోవాలి, అన్ని అనుభవించాలి, ఇష్టానుసారమైన జీవితం జీవించాలి, ఒకరిని చంపైనా, ఒకరిని నాశనం చేసైనా, ఒకరిని మోసం చేసైనా, ఒకరిని అన్యాయం చేసైనా నేను ఆనందంగా జీవించాలి అన్నటువంటి విశాలమైనటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకున్నట్లయితే అది క్షణిక కాలమే, అది ఈ లోకంలో ఉన్నంత వరకే. నువ్వు అన్యాయం చేసి సంపాదించినటువంటి సంపాదన, కూడబెట్టుకున్నటువంటి సొమ్ము, సంపాదించుకున్నటువంటి ఆనందము, ఇవేవి కూడా శాశ్వతము కాదు. ఈ లోకంలో ఉన్నంత వరకే నువ్వు ఈ విశాలమైనటువంటి మార్గం గుండా ఆనందంగా ఉంటావు. కానీ రేపటి రోజున నిత్య నరకములో కాలిపోక తప్పదు. ఆ రోజు ఆ పరలోక తలుపుల దగ్గర ద్వారం మూయబడిన తర్వాత అక్కడ నిలబడి ప్రభువా 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 అని ఎంత అరిచినా ప్రయోజనము
లేదు, నువ్వెవరివో నాకు తెలియదు. దుష్టుడా, ఏమంటున్నాడు ప్రభు? దుష్టుడా, నువ్వెవరో నాకు తెలియదు, గెట్ అవుట్, గెట్ లాస్ట్ అంటాడు. ఎటువంటి స్థితిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, వస్తున్నటువంటి చిన్నపాటి సమస్యలను చూసి, దుఃఖాన్ని చూసి, కష్టాలను చూసి, ఇవన్నీ కూడా నాకు అవసరం లేదులే అని చెప్పేసి విశాలమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి ఈరోజు అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కష్టతరమైనటువంటి మార్గం గుండా కాకుండా సంతోషంగా జీవించడం అంటే, ప్రభు సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవించాలని కోరుకుంటారు. కానీ ఈ సంతోషకరమైనటువంటి జీవితం దేని గుండా వస్తూ ఉన్నది? ఎలాగ నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు? దేవుని యందు నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నట్లయితే అది ఇంకా గొప్పది, ఇంకా మంచిది. కానీ వేటి యందు నువ్వు సంతోషంగా విశాలమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, తినుచు త్రాగుచు ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ, వేషలతో ఎగురుతూ, ఈ రకమైనటువంటి విశాలవంతమైనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం క్షేమము కాదు. జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంగమా. ఈరోజు అనేక మంది షార్ట్ కట్స్, ఆల్టర్నేటివ్ రూట్స్, ఇది కాకపోతే వేరే మార్గం ఏమన్నా ఉందా, ఇది కాకపోతే ఇంకా షార్ట్ కట్ ఏమన్నా ఉందా అని చెప్పేసి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ ఒక్క మార్గం తప్ప వేరొక మార్గము లేదు. నో షార్ట్ కట్స్. ఏ షార్ట్ కట్స్ కానీ లేవు, ఏ బైపాస్లు కానీ హైవేలు కానీ లేవు. ఉన్నది ఒకే ఒక మార్గము, అదే క్రీస్తుని మార్గం. ఆయన బోధించినటువంటి మార్గం, ఆయన చూపించినటువంటి మార్గం, అదే ఇరుకైనటువంటి మార్గం. ఈ ఇరుకైనటువంటి మార్గం కూడా నువ్వు ప్రయాణం చేయి, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. అది కష్టతరంగానే ఉంటుంది, సమస్యలతో కూడినదే, కన్నీటితో కూడినదే, బాధలతో కూడినదే. కానీ అది క్షణిక కాలం మాత్రమే. వీటన్నిటి గుండా నువ్వు ప్రవేశం చేయి, వీటన్నిటి గుండా నువ్వు ఆ మార్గంలో నడువు. తరువాత నీకు నిత్య జీవన బహుమానాన్ని, నిత్యము కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి గొప్ప జీవితాన్ని ప్రభు మనకి ప్రసాదిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి ఒక జీవితం కోసం మనం ప్రయత్నం చేయాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆల్టర్నేటివ్ రూట్స్, ఆల్టర్నేటివ్ మార్గాలు, ఇది కాకపోతే ఇంకోటి ఏమైనా ఉందా అనేటువంటి మార్గాలు లేవు, షార్ట్ కట్స్ లేవు. ప్రభు పలుకుతూ ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి గమనించండి, ఉన్నది ఒకే మార్గము. ఆ మార్గాన్ని ప్రభు మనకు ముందుగానే చూపించి వెళ్ళాడు, తెలియచేసి వెళ్ళాడు. ఇదిగో ఇది మార్గం, ఈ మార్గం గుండా ప్రయాణం చేయి, ఈ బోధన ప్రకారం నువ్వు జీవించు, పరలోక రాజ్య బహుమానాన్ని పొందుకుంటా అని చెప్పి వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు అనేక మందివి తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేయడానికి, తప్పుడు విధానాలుగా ప్రయాణం చేయడానికి, విశాలమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతమంది లేరండి ఈరోజు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, దైవ భయము లేకుండా, దైవ భీతి లేకుండా, దేవుడు అంటే గౌరవము లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. క్రైస్తవులే, నేను ఎవరి గురించో మాట్లాడడం లేదు, క్రైస్తవులే. ఏదో ఒక ఆదివారం రోజు గుడికి వెళ్తే సరిపోతుందిలే అన్నటువంటి ఆలోచనతో జీవిస్తున్న వాళ్ళు, ఏదో పండగ రోజు గుడికి వెళ్తే, చర్చికి వెళ్తే సరిపోతుందిలే అన్నటువంటి ఆలోచనతో జీవిస్తున్న వాళ్ళు, ఏదో పండగ రోజు కొద్ది ఖర్చులకి, పండగ చేసుకోవడానికి కొద్ది డబ్బులు ఇస్తే సరిపోతుందిలే అని ఆలోచన చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త, ఇది కాదు నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, ఇది కాదు నిజమైనటువంటి క్రైస్తవ మార్గం. ఆయన బోధన ప్రకారం నిత్యము కూడా జీవించడమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఆ మార్గం గుండా ప్రయాణం చేయడమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఎప్పుడో ఒకసారి చూస్తానులే, ఎప్పుడో ఒకసారి వెళ్తానులే, ఎప్పుడో ఒకసారి ఆరాధిస్తానులే, ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తానులే, అది ఎప్పటికీ కూడా నిజమైనటువంటి మార్గము కాదు. అనేక మంది సాతాను గాడు చూపించేటువంటి మార్గానికి ఆకర్షితులు అవుతూ ఉన్నారు ఈరోజు అనేక మంది. ఎక్కువ మంది ఎక్కడ ఉంటున్నారంటే ఈ సాతాను గాడికి సంబంధించినటువంటి మార్గంలోనే ఉంటూ ఉన్నారు, ఆకర్షింపబడుతూ ఉన్నారు. ఎందుకంటే సంతోషంగా ఉండాలి, ఈ యొక్క దేహానికి ఆనందాన్ని ఇవ్వాలి. ఈ దేహ ఆనందం కోసము మనిషి అనేకమైనటువంటి తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉన్నాడు, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను గాడి యొక్క మార్గానికే ఆకర్షింపబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. కాదు,
నీకు విశాలాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉన్నదా? అది సరైనటువంటి మార్గం కాదు. నీకు నొప్పిని కలిగిస్తూ ఉన్నదా? నీకు బాధను కలిగిస్తూ ఉన్నదా? అదే నిజమైనటువంటి క్రీస్తుని మార్గం. ఈరోజు పండగ అంటే చాలు అనేకమైనటువంటి విధాలుగా క్రీస్తు ప్రభుని కూడా హేళన చేసేటువంటి రీతిగా పండుగలు జరుపుకునేటువంటి విధానం వచ్చేసింది. పండగ అంటే మనకు డీజే లైట్లు కావాలి, పైకి ఎగిరేటువంటి క్యాకర్స్ కావాలి, ఆనందాన్ని అన్ని కూడా ఈ క్షణికమైనటువంటి సంతోషాల కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే శారీరకమైనటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కష్టతరంగా శ్రామికమైనటువంటి మార్గం గుండా వెళ్ళడానికి, ప్రయాణం చేయడానికి, ఆ విశ్వాసంలో నడవడానికి ప్రయత్నం చేయడంలా ఈ రకంగా మనం ఈ యొక్క సెలబ్రేషన్స్ పండుగలు చేసినప్పుడు బయట వాడు చేస్తున్నాడు అదే రీతిగా చేస్తూ ఉన్నాడు, నేను అలాగనే చేస్తున్నాను. ఏంటి తారతమ్యం? వాడికి నాకు ఏంటి డిఫరెన్స్ ఏంటి? అది నేను ఒకటేనా, వాడు నేను ఒకటేనా? ఆ మార్గం ఈ మార్గం ఒకటేనా? ఇదేనా నాకు ప్రభు బోధించింది? ఈ రీతిగానే నేను జీవించాల్సింది, ఈ రీతిగానే నేను ప్రభుని ఆరాధించాల్సింది, ఈ రీతిగా చేసేటువంటి సెలబ్రేషన్స్ ద్వారా నేను ప్రభుని యొక్క నామానికి మహిమను చేకూర్చగలనా అన్నటువంటి ఆత్మ పరిశీలన లేకుండా ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతోటి సాతానుగాడు నడిపిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఈరోజు అనేక మంది ఆ సాతానుగాడి యొక్క ఆలోచనలకు లోనైపోయి, వాడి యొక్క శోధనలో, వాడి యొక్క ట్రిక్స్లో పడిపోయి ఇదే సరైనటువంటి మార్గము అని చెప్పేసి నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు బోధన చేస్తూ ఉన్నప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది, తెలుసు నాకు, చాలామంది స్వామి ఎప్పుడు చూసినా కానీ మమ్మల్ని ఇదే రీతిగా అంటూ ఉంటాడని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ చెప్పాల్సింది చెప్పకుండా ఉండరు. నువ్వు బాధపడినా, నా మీద కోపపడినా, నేనంటే ఇష్టం లేకపోయినా, నేను ఎప్పుడు పోతానని నువ్వు ఎదురు చూసినా బోధించాల్సినటువంటి సత్యాన్ని బోధిస్తాను. మారాల్సినటువంటి మార్పును మీ చేతిలోనికే అప్పిస్తూ ఉన్నాను. కానీ సాతానుగాడు సంఘాన్ని పట్టుకొని పీడిస్తూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంఘమా. అనేక విధాలుగా సంఘం మీదకి తన యొక్క ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ప్రతినిత్యం కూడా గర్జించే సింహం వలె మనల్ని ఏ రీతిగా తొట్టిలో చేద్దామా, ఏ రీతిగా తప్పుడు మార్గంలోనికి ప్రయాణింప చేద్దామా అని చెప్పేసి ఈ విశాలవంతమైనటువంటి మార్గంలోనికి మనల్ని నడిపించడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనతోటి మనము కూడా ఆ విశాలవంతమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరూ కూడా కష్టతరమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడంలా అన్యాయంగా సంపాదించుకుందాం, ద్రోహం చేసి సంపాదించుకుందాం, ఒకరిని కొల్లగొట్టైనా సంపాదించుకుందాం, ఒకరిని నాశనం చేసైనా సంపాదించుకుందాం, ఈ రకంగా కూడబెట్టుకుందాం, సంతోషంగా జీవించుదాం, ఆనందంగా జీవించుదాం. ఏంటి విశాలవంతమైనటువంటి మార్గం? దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఇదే ఆలోచనతో ఉంటారు. ఒకరిని నాశనం చేసైనా నేను సంతోషంగా ఉండాలి, విశాలవంతమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి బిడ్డలారా గమనించండి, నీ జీవితంలో శిక్షలు వస్తున్నాయంటే, నీ జీవితంలో మందలింపులు వస్తున్నాయంటే అది ఖచ్చితంగా ఆ ప్రభు చేస్తూ ఉన్నదే. నిన్ను సరైనటువంటి శిక్షణ ఇవ్వాలని, తదనంతరము నీకు పరలోక బహుమానాన్ని, నిత్య జీవన బహుమానాన్ని ప్రసాదించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆ మార్గంలోనికి నేను నడిపించాలనుకుంటూ ఉన్నాడు. దానికోసమే ప్రతినిత్యము కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన శిక్షణకి తల వంచండి, ఆయన మందలింపునకు తల వంచండి. ఆయన ఏ ప్రకారము మనల్ని నడిపించాలనుకుంటున్నాడో, ఏ మార్గం గుండా ప్రభు మనల్ని నడిపించాలనుకుంటూ ఉన్నాడో ఆ మార్గం గుండా ప్రయాణం చేయడానికి మీ యొక్క చేయూతను అందించండి. ఎప్పుడైతే ఈ రకంగా మనము మనకి జీవన విధానాన్ని ప్రభుని యొక్క ప్రకారం, ప్రభుని యొక్క వాక్యానుసారము అర్పించుకుంటామో, సమర్పించుకుంటామో, ఆ నిజమైనటువంటి జీవన బహుమానాన్ని పొందుకుంటాం. కానీ దానికోసం ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి ఒక గొప్ప బహుమానాన్ని క్రీస్తు ప్రభు మనకు ప్రసాదించబోతూ ఉండగా దాన్ని పొందుకోవాలి అని చెప్పేసి ఈ పరిశుద్ధ సమయంలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.